మామ 2 days బ్యాక్ నేనైతే చెప్పినాను కదా మామ కార్ వీడియో అయితే పెడతానని చెప్పేసి, ఇంకా ఈ వీడియోలో అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కార్కి ఏం రిపేర్ వచ్చిందో. కారు మా మామ ఈ రోజు వచ్చేసి కడిగేయమని చెప్పినాడు. ఈ రోజు ఎందుకంటే సండే కాబట్టి ఈ రోజు అయితే కడిగేయమని చెప్పేసినాడు. కార్ గలీజ్ అయిపోయింది కాబట్టి. మొన్నే కాబట్టి మనం రీపెయింటింగ్ అయితే చేపించినాం కార్కి. ఇంకా చిన్న చిన్న రిపేర్లు అయితే బ్రేక్ అన్ని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసినాం మేమైతే మొన్న. ఇది మైలేజ్ విషయానికి వస్తే మనం మైలేజ్ అయితే ఇదైతే 20 ఇస్తుందంట. మా మామతో అడిగి కనుక్కున్నాను నేనైతే, మీకైతే ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి. ఇంకా కార్ అయితే పక్కన పెట్టేసి కడుగుతున్నా. బీగాలు కూడా అయితే ఇచ్చేసిపోయినాడు నా చేతికి కడగమని చెప్పేసి. కొన్ని రోజులు పోతే రోజుకి ఒక ఆస్తి అమ్మేసి వస్తుంది మా మామ దీనికి డీజిల్ పోసేది బదులు. ఈ విషయం చెప్తాను అంటే 20 ఇస్తుంది కాబట్టి ఈ మైలేజ్ ఈ మార్క్ అంతా ఈ రోజు ఎట్లయినా ఫిక్స్ అయిపోయి నాకు అడిగేయాలని చెప్పేసి ఇంకా ఆన్ చేసి ఇంకా నేను పైప్ పట్టుకొని అయితే నీళ్ళు అయితే పట్టేస్తాను అమ్మా. ఫస్ట్ గా అయితే నీళ్ళు అయితే పట్టేసి ఇంకా గుడ్డ ఎత్తుకొని తుడసల్లా. బండి షైనింగ్ రావాలంటే రోజు మనం అయితే కడగాల్సి వస్తుంది మామ. ఇలాంటి మరకలు పెట్టుకుంటే ఏమి షైనింగ్ అయితే రాదు. ఇంకా ఫైనల్ గా అయితే కడిగేసినాం, మరకలు అన్ని పోగొట్టేసినాం మామ. ఫైనల్ గా అవుట్ ఫిట్ అయితే ఇలా వచ్చింది కార్ది. ఇంకా మీకు కార్ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేసేయండి మామ. నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.